తింటాం కదా, ఫుడ్ ఏదైతే తింటామో అదంతా చిగుళ్ళకి దంతాలకి మధ్యలో ఉండిపోవడం వల్ల గార అనేది పడుతుంది. ఇప్పుడు ఆ గార ఎలా తీసేయాలి, లేదా ఫుడ్ ఇరుక్కుపోయింది ఏదైతే ఉందో దంతాల మధ్య, మీకు బ్రష్ చేసుకోవడం సరిగ్గా వస్తే ఆ గార పట్టడం అనేది జరగదు. ఓకేనా? ఈ పంటికి చిగురుకి మధ్యలో ఇలా బ్రష్ యొక్క బ్రిజిల్స్ ఉంటాయి కదా, అవి పెట్టి తర్వాత ఇలా, ఓకేనా, ఇలా అంటే చిగురుకి దంతాలకి మధ్య ఉన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేస్తాయి అన్నమాట. ఈ పైన అక్లూజన్ సర్ఫేస్ అంటారు దీన్ని. ఇటు సైడ్ ఇలా నాలుగు మధ్యలో, నాలుగు పక్కకు జరిపి ఇక్కడ ఉన్నది కూడా మనం అనేది శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్కువగా గార పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. టూ స్టెప్స్ అన్నమాట. ఓకే, అలా త్రీ టీత్ సెలెక్ట్ చేసుకుంటూ అన్నిటి మధ్య ఉన్న ఆహార పదార్థాలు ఇంకా ఏమైనా చిక్కుకుపోయినా కూడా అవన్నీ బ్రష్ అలా నీట్గా చేసుకోవాలి. అందరూ ఎంతవరకు ఎన్ని నిమిషాలు బ్రష్ చేస్తారు? మినిమం 5-10 మినిట్స్ అలా చేయకూడదు. ఓకేనా? 2 to 3 మినిట్స్ మాత్రమే బ్రష్ చేయాలి. ఈ కుచ్చు అనేది మెత్తగా ఉండాలి, అది సెలెక్ట్ చేసుకోవాలి. మీ బ్రష్ మీద రాసి ఉంటుంది పైన స్టిక్కర్ మీద, మీడియం బ్రిజిల్ బ్రష్ అని, సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ అని ఉంటుంది. సాఫ్ట్ బ్రిజిల్ సెలెక్ట్ చేసుకోండి, అల్ట్రా సాఫ్ట్ ఏం అవసరం లేదు. కొన్ని పాయింట్స్ డైలీ 2 times బ్రష్ చేసుకోవాలి. మీడియం బ్రిజిల్ ఆర్ సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్తో బ్రష్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ మాత్రమే బ్రష్ చేసుకోవాలి. 2 స్టెప్స్ 3 టీత్ సెలెక్ట్ చేసుకుని ఆ చిగురు ఇంకా దంతం రెండు కవర్ అయ్యేలాగా బ్రిజిల్ సర్ఫేస్ని పెట్టి గార అనేది పోగొట్టుతూ చేసుకోవాలన్నమాట. ఓకే, చూడు, ఇలా కిందకి, ఇలాగా పైకి, ఇలాగా కిందకి. మీకు ఎప్పుడైనా దంతరీత్యా కొంచెం నొప్పి వస్తుంది, నాకు ఏదో కొంచెం పుచ్చు ఫామ్ అయ్యేలాగా ఉంది అనిపిస్తే ఖచ్చితంగా చెక్ చేయించుకుని అప్పుడే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలన్నమాట. బ్రష్ అనేది సరిగ్గా చేసుకోవడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు.